చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు బ్యారేజీలు, పంప్ హౌస్లను తనిఖీ చేశారు. అన్నారం కంటే మేడిగడ్డ బ్యారేజ్లోనే భారీ నష్టం జరిగినట్లు గుర్తించారు. 2 బ్యారేజీల పూర్తి రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బ్యారేజీల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యాక ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు ఏ విధంగా పరిశీలన చేస్తున్నారు? దీనికి సంబంధించి నివేదిక ఎప్పుడొచ్చే అవకాశం కనిపిస్తుంది? వేణు. ప్రసన్న, ప్రధానంగా మేడిగడ్డ డ్యామేజ్ సంబంధించి కీలకంగా ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చినట్లు కూడా ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజు చెప్తున్నారు. ఇక 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన మేడిగడ్డ బ్యారేజ్తో పాటుగా అన్నారం బ్యారేజ్ గ్రౌటింగ్ కెమికల్ ద్వారా అన్నారం మరమ్మతు చేసిన ప్రాంతంతో పాటు కూడా కన్నెపల్లిలోని బాహుబలి మోటార్ల పంప్ హౌస్ను కూడా ఆయన పరిశీలించారు. ఇక ఆయన ఈ రోజు కూడా 3వ రోజు మేడిగడ్డ బ్యారేజ్ పైపున ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. ఇక నిన్న 2వ రోజు ఆయన అక్కడ స్థానికంగా డీజీఈలు అధికారులతో పాటుగా కూడా ఆ 20వ పీర్ ఏదైతే కుంగిందో ఆ పీర్ కింది భాగం వైపు వెళ్ళారు. మరొక గేట్ల వైపు కూడా 2 వైపులా వెళ్ళి అసలు ఫీల్డ్ లోపల ఏం జరిగింది, డ్యామేజ్ ఏ విధంగా జరిగింది దానిపై కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి దానికి సంబంధించిన గ్రాఫ్ స్కెచ్లను కూడా నిన్న రెడీ చేయించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ రోజున కూడా మరోసారి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఆయన పరిశీలన చేయనున్నారు. అయితే రాజీవ్ రతన్ ఏం జరిగింది, అసలు ఏం చేస్తున్న దానిపై కూడా మీడియా వెల్లడించడానికి ఆయన సుముఖత చూపలేదు. అయితే దీనిపై పూర్తిగా క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత కూడా అటు రిపోర్ట్స్ ఆధారంగా, ఎందుకంటే గత వారం లోపల అటు ఎన్ఫోర్స్మెంట్ బృందాలు అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన కీలక డాక్యుమెంట్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేస్తున్నారు. సో ఆ డేటాతో పాటు కూడా క్షేత్రస్థాయి విజిట్ తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేస్తామంటూ కూడా ఆయన చెప్తున్నారు. దీనికి దాదాపు 3 నుంచి 6 నెలల సమయం పడుతుందంటూ కూడా డీజీ రాజీవ్ రతన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తేనే అసలైనటువంటి ఏం జరిగిందన్న దానిపై లోతైన విశ్లేషణ తర్వాతనే ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి తానే స్వయంగా రావడం జరిగిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక కొంతమంది కీలక అధికారులు, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఈ యొక్క ఏదైతే ఇన్స్పెక్షన్ జరుగుతుందో దీనికి సంబంధించినటువంటి కీలక అంశాలు బయటికి లీక్ చేస్తున్నారు, గత ప్రభుత్వంలో నాయకులకు రిలీజ్ చేస్తున్న నేపథ్యంలోనే కొంతమంది అధికారులు కూడా పక్కన పెట్టి తనకు సంబంధించిన 2 ప్రత్యేక బృందాలను ఆయన మేడిగడ్డ పరిశీలన తీసుకొచ్చారు. నిన్న ఈ రోజు అంటే 3 రోజుల పాటుగా కూడా ఈ క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి కాబోతోంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఆయన మేడిగడ్డను పరిశీలించిన తర్వాత ఆయన పరిశీలన లోపల తెలుసుకున్న అంశాలు, దాంతో పాటుగా తనతో వచ్చినటువంటి ఇంజనీరింగ్ అధికారుల బృందంతో ఆయన చర్చలు జరిపిన తర్వాత ఒక రిపోర్ట్ను తయారు చేయడం. ఈ ప్రాథమిక రిపోర్టును గతం లోపల ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ సరిపోల్చిన తర్వాత పూర్తి స్థాయి రిపోర్ట్స్ కూడా ఆయన రెడీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించినటువంటి కీలకంగా ప్రభుత్వము ఇందులోపల దోషులను తేల్చేందుకైతే సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా టెక్నికల్ డేటా కూడా రావాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఇంజనీరింగ్ అధికారులు సహా ఆయన ప్రత్యేక నిపుణులను కూడా వెంటబెట్టుకుని ఆయన యొక్క పరిశీలన చేస్తున్న పరిస్థితితో మొత్తానికి ఈ రోజు ఆయన ప్రాథమిక క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన తర్వాత హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఈ 3 రోజుల పాటు ఆయన గమనించిన అంశాలు, ఇక్కడ అధికారులతో తీసుకున్నటువంటి రిపోర్ట్స్ ను బేస్ చేసుకొని పూర్తి స్థాయి డేటాను ఆయన రెడీ చేసే అవకాశం ఉంది. అయితే మనం అడిగినటువంటి ప్రశ్నకు అసలు ఏం చేయబోతున్నారు, నివేదిక ఎప్పుడు ఇస్తారని చెప్పినప్పుడు ఆయన దాదాపుగా 6 నెలల సమయం కూడా పట్టొచ్చు ఆయన చెప్పిన జరిగింది. అంటే ఎందుకంటే దీని లోపల అతి భారీ ప్రాజెక్టు కావడం, దీని లోపల కొన్ని డిజైన్స్ ను ఇప్పటి వరకు సరిగా అందుబాటులో లేకపోవడంతోనే కొంత సమయం పడుతుందంటూ కూడా ఆయన చెప్పారు. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వము ప్రాజెక్టు సంబంధించి అప్రూవల్స్ వచ్చే సమయం లోపల కేంద్ర ప్రభుత్వానికి ఏమి ఇచ్చారు, అసలు అప్రూవల్ కోసం 12 డాక్యుమెంట్లను కూడా అన్ని బేరీజ్ చేసుకుంటాము, పూర్తి స్థాయి లోపల ఒక టెక్నికల్ టీం ద్వారా ఎవిడెన్స్ అంతా విశ్లేషిస్తామంటూ కూడా ఆయన చెప్పారు. సో అంటే ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు విషయం లోపల అటు నిర్మాణ సంస్థలు లేదా ఆ సమయంలో పనిచేసినటువంటి అధికారులను కూడా ప్రభుత్వం అయితే తనపై కేసులు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే స్వయంగా డీజీనే ప్రత్యేకంగా రంగంలో దిగడం, ఆయన పూర్తిగా ఈ పంప్ హౌజులు కానీ బ్యారేజీలు కానీ పరిశీలించ చూసినా మాత్రం కీలకంగా దీనిపై గత ఎన్నికల ముందు ఏదైతే కాంగ్రెస్ నేతలు చెప్తూ వచ్చారో దీనిపై తప్పనిసరిగా దోషులను శిక్షిస్తాము, అందులో ఉన్నటువంటి అక్రమాలను తేలుస్తామంటే ఏదైతే తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిందో ఆ మాట నిలుపుకునే విధంగా అయితే ముందుకెళ్తున్నా తెలుస్తుంది. చూడాలి ఓవరాల్ గా డీజీ రాజీవ్ రతన్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తను రెడీ చేసేటువంటి టెక్నికల్ డేటాను విశ్లేషించినాక రెడీ చేసినటువంటి డేటా రిపోర్ట్లో ఏముంటుందనేది కొంత ఉత్కంఠ అయితే కలిగిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వేణు.